అధికారం ఒకరిది పెత్తనం మరికొందరిది అన్నట్టుగా ఉంది ఏపీలోని ఆ జిల్లా ఎమ్మెల్యేల తీరు. కొందరు నేతలు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారి హడావిడి మామూలుగా ఉండదు. రాజు వెడలే అన్నట్టుగా సాగుతోంది. శాసనసభ్యుల బంధువులు అనుచరుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. సెటిల్మెంట్లు, దందాలు, పైరవీలు సమస్తం వారి కనుసన్నలలోనే జరుగుతూ ఉంటాయి. ప్రజా ప్రతినిధుల్ని కలవడానికి వచ్చే వారిని అడ్డుకొని అన్నీ తామే అంటారు. మేము చెప్పిందే ఎమ్మెల్యే చేస్తారు అంటూ మభ్యపెడతారు. తమవారి పెత్తనం, పైత్యం కొందరు ప్రజా ప్రతినిధులకు తెలిసినా వారు పట్టించుకోరు. ప్రభుత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అసలు ఆ షాడోల కథ ఏంటి? వారు చేస్తున్న వ్యవహారాలేంటి? ఎమ్మెల్యే హోదా, దర్జా, దర్పం, అధికారం, గన్మెన్ల హడావుడి చెప్పాల్సిన పని లేదు. ఏ కార్యక్రమానికి హాజరైనా రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది. వీరి వెంట మంది మార్బలం కూడా ఉంటుంది. ఇలాంటి వారి హడావిడి మామూలుగా ఉండదు. ప్రజాప్రతినిధులకు షాడోలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. శాసనసభ్యుల బంధువులది అదే పరిస్థితి. అన్ని పనులను చూడడం కష్టమని భావిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కొన్ని బాధ్యతలను తమ బంధువులు, అనుచరులకు అప్పగించారనే టాక్ నడుస్తుంది. అలాంటి వారు ఇదే అదునుగా పేట్రేగిపోతున్నారని వినిపిస్తుంది. ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వారు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ కలెక్షన్ కింగ్స్ గా మారుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అలా వచ్చిన సొమ్ములో కొందరు ప్రజా ప్రతినిధులు తమ వాటాలు బాగానే పుచ్చుకుంటున్నారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలుండగా ఎక్కువ మందిది ఇదే పరిస్థితి అని వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీకి 9 మంది, జనసేనకు 6 శాసనసభ్యులున్నారు. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేని కలవాలంటే ముందు షాడోలను ప్రసన్నం చేసుకున్న తరువాతే పెద్దాయన దగ్గరకు వెళ్లాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేరుగా ప్రజలతో మమేకమవుతున్న శాసనసభ్యులు తక్కువ మందే కనిపిస్తారు. దెందులూరు, ఆచంట, పాలకొల్లు, తణుకు ఎమ్మెల్యేలు తమకు ఎన్ని పనులున్నా ప్రజలతో నేరుగానే టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కొందరు మాత్రం ఆ బాధ్యతలను తమ బంధువులకో, అనుచరగణానికో అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనం ఓపెన్ గానే చెప్పే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఓ కీలకమైన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పై పనులు తాను చేసుకుంటూ నియోజకవర్గ బాధ్యతలను మాత్రం తన సోదరుడికి అప్పగించారని టాక్. పిల్లికి కూడా భిక్షం వేయరని పేరున్న ఆ ఎమ్మెల్యే కలెక్షన్స్ బాగానే దండుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మిగిలిన వ్యవహారాలు సోదరుడు చూసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. పని, కాంట్రాక్ట్, సమస్యను బట్టి తమకు ఎంత ఇవ్వాలో బ్రదర్ చెప్తారట. ఇలాంటి వ్యవహారాలు కూటమికి చెడ్డ పేరు తెస్తున్నాయి. మరో శాసనసభ్యుడు నియోజకవర్గ బాధ్యతలను తన బంధువుకు అప్పగించారని వినిపిస్తుంది. అక్రమ చేపల చెరువులు తవ్వాలన్నా, అప్పటికే ఉన్న వాటికి మరమ్మతులు చేయించాలన్నా ముందుగా ఆ బంధువు పర్మిషన్ తీసుకుని రేటు మాట్లాడుకోవాలట. అందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే వెంటనే అధికారులను పంపించి ఆ పనులకు అడ్డుకట్ట వేయిస్తారని వినిపిస్తోంది. కీలకమైన పదవిలో ఉన్న మరో ప్రజాప్రతినిధి పరిస్థితి అంతే. ఆయన నియోజకవర్గం ఒకటైతే ఉండేది మరో చోట. ఏ పని కావాల్సి వచ్చినా సదరు శాసనసభ్యుడి బ్రదర్ ను ముందుగా కలవాలి. ఆయన ఓకే అంటేనే ఆ పనికి మోక్షం కలుగుతుందట. సదరు బ్రదర్ నియోజకవర్గ సమస్యలపై కన్నా తనకు వచ్చే ఆదాయంపైనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కీలకమైన ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్నే పట్టించుకోవడం మానేశారన్న ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అనుచరులదే హవా. పట్టణంలో ఏం జరిగినా వారితో డీల్ మాట్లాడుకోవాల్సిందే, లేదంటే నేరుగా దాడి చేయడానికైనా వారు సిద్ధమంటారని లోకల్ టాక్. ఇక మరో ఎమ్మెల్యేకి బెట్టింగ్స్ అంటే ఇష్టం. దీంతో బంధువులే అన్ని వ్యవహారాలు, లావాదేవీలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో టికెట్ కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శాసనసభ్యుడిపై పలు ఆరోపణలొచ్చినా సార్ తీరులో మాత్రం మార్పు రాలేదట. అలాంటి షాడో శాసనసభ్యులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీల నాయకత్వాలు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అధినాయకత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.